హలో వ్యూయర్స్, కూలీ మూవీలో మిస్టేక్స్ అండ్ లూప్ హోల్స్ చూసే ముందు ఈ మూవీ మీరు ఇంకా చూడకపోతే చూసేయండి. మళ్ళీ నన్నైతే తిట్టుకోవద్దు. ఇంకా టాపిక్లోకి వస్తే, ఒక విక్రమ్, ఒక ఖైదీ లాంటి మూవీస్ తీసిన లోకేష్ గారు ఇలా లాజిక్స్ మిస్ అవుతారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మిస్టేక్స్ వల్లే కూలీ యావరేజ్గా మిగిలిపోయింది. మూవీకి హైప్ పెరగడంతో ఆడియన్స్లో ఆలోచనలు వేరే రేంజ్లో ఉన్నాయి, కానీ ఈ ఎక్స్పెక్టేషన్ కూలీ రీచ్ అవ్వలేదని చెప్పొచ్చు. ఇంకా మిస్టేక్స్ విషయానికి వస్తే, మిస్టేక్ నెంబర్ 1, ప్రీ క్లైమాక్స్లో దయాల్తో దేవ వీడియో కాల్ మాట్లాడతాడు. కళ్యాణి దయాల్ వైఫ్ అని కూడా రివీల్ చేస్తాడు. అండ్ ప్రీతి కూడా అక్కడే ఉంటుంది, కళ్యాణిని కూడా చూస్తుంది. నెక్స్ట్ సీన్లో ప్రీతి ట్రైన్ దిగాక కళ్యాణి వచ్చి సార్ తీసుకురమ్మన్నారు అనగానే ఆమెను నమ్మేసి కార్ ఎక్కేస్తుంది. ఏంటి ప్రీతి అప్పుడే మర్చిపోయిందా కళ్యాణి ఎవరో? మిస్టేక్ నెంబర్ 2, ఆ వీడియో కాల్ అవ్వగానే దేవ దయాల్ని దేనికైనా కట్టేయమనో లేక గన్తో షూట్ చేయమనో చెప్పాలి, కానీ ఎందుకని తన మెడకి అండ్ ఒక హ్యాండ్కి కలిపి కట్టమని చెప్పాడు? దానివల్ల యూజ్ ఏముంది? దయాల్ మంచిగా వేరే వాళ్ళని కొట్టి వాళ్ళ బైక్ తీసుకుని మళ్ళీ ప్రీతి దగ్గరికి వచ్చేస్తాడు. దయాల్ని దేనికైనా కట్టేసి ఉంటే కనీసం ఎవరైనా వచ్చి విడిపించే వరకైనా ఉండేవాడుగా. మిస్టేక్ నెంబర్ 3, వీడియో కాల్ అయ్యాక ప్రీతిని దేవ మనుషులు తీసుకెళ్తారు. ప్రీతి వెంటనే దేవ దగ్గరకో లేక వాళ్ళ సిస్టర్స్ దగ్గరకో వెళ్లకుండా దారి మధ్యలో ఆగి దోశ తినడం ఏంటో. దయాల్కి కనిపించడానికి మెయిన్ సెంటర్లో సెట్ చేసినట్టున్నారు. పోనీ ఆకలి వేసిందేమో తినింది అనుకుందాం, కారులో వెళ్తూ తినొచ్చు కదా, లేదా అక్కడ ఆగి స్లోగా తింటున్నారు దయాల్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ. పోనీ దయాల్ చూసేశాడు అండ్ బైక్ పైన ఫాలో అవుతున్నాడు. కారులో ఉన్న వాళ్ళు దయాల్ని చూసి ఎందుకు భయపడటం? ఈవెన్ దయాల్ దగ్గర గన్ కూడా లేదు. కారుతో ఢీ కొట్టి దయాల్ని పడేయచ్చు కూడా, అది కూడా చేయలేదు. అలా చేయడం పక్కన పెడితే, ఇంకా కార్ విండోస్ ఓపెన్ చేసుకుని దయాలు రావడానికి వీలుగా పెట్టారు. ఆ ఫైటింగ్ సీన్స్లో అయితే అసలు లాజిక్కే లేదు. మిస్టేక్ నెంబర్ 4, మెయిన్ ఎలక్ట్రికల్ చైర్ కాన్సెప్ట్. ఇంత పెద్ద హార్ట్ ట్రాఫికింగ్ చేసే సైమన్కి చంపేసిన బాడీస్ ఏం చేయాలో తెలియకపోవడం, వాటిని కాల్చడం కోసం మళ్ళీ ఒక చైర్ని కనిపెట్టడం. ఇలాంటి యాక్షన్ మూవీస్ ఎన్ని చూడలేదు. అందులో విలన్స్ ఎంతమందిని చంపలేదు. పోనీ దేవాన్ని చాలామందిని చంపాడు, సైమన్ ఫాదర్ని, పోర్ట్లో ఉన్న వాళ్ళని. మరి ఆ బాడీస్ని ఏం చేశారు? పోనీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేసి అది సైమన్ని కనిపెట్టేసేలా ఉంది అంటే అప్పుడు ఈ చైర్ని ఇంట్రడ్యూస్ చేసినా బాగుండేది. నెక్స్ట్, రాజశేఖర్ బాడీని కాల్చేటప్పుడు అక్కడ చాలామంది సైమన్ మనుషులు ఉన్నారు కదా, ఇన్ని ఇయర్స్లో వాళ్ళు ఎవరు ఆ ప్రాసెస్ చూడలేదా? మళ్ళీ దానికోసం ప్రీతిని తీసుకుని వస్తారు. కానీ కళ్యాణి మాత్రం ఒక సీన్లో ఆ మిషన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మిస్టేక్ నెంబర్ 5, ప్రీతిని దయాల్ తోడుగా తీసుకెళ్తాడు. నార్మల్గా ట్రైన్లో తీసుకెళ్ళచ్చు కదా, ఆ ట్రైన్ లోకోమోటివ్ పైలట్ని చంపాల్సిన అవసరం ఏముంది? దయాల్కి ట్రైన్ ఆపరేట్ చేయడం ఎలా తెలుసు? అండ్ పైలట్ కంట్రోల్ సెంటర్తో అప్డేట్స్ ఇస్తూ ఉండాలి కదా, ఆ అప్డేట్స్ వాళ్ళకి రానప్పుడు కంట్రోల్ సెంటర్ వాళ్ళకి డౌట్ రాలేదా పైలట్కి ఏమైంది అని? మిస్టేక్ నెంబర్ 6, నెక్స్ట్ ఉపేంద్ర గారి ఎంట్రీ. ఆయన బయట అంత జరుగుతున్నా రాకుండా దేవా గారు విజిలేసే వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్లో అయితే ఆయన రూమ్ ముందు ఎవరూ మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి అని ఆయన రూమ్ నుండి బయటకు కూడా రాలేదు. ఎందుకు? పోనీ ప్రీతి డేంజర్లో ఉందని కాల్ చేసినప్పుడు ఉపేంద్ర గారిని పంపొచ్చు కదా. ఆ దోశ బ్యాచ్ వల్ల యూజ్ ఏముంది? అక్కడ మ్యాన్షన్ కోసం ఫైట్ చేయడానికి ఇంకా చాలామంది ఉన్నారు కదా. మిస్టేక్ నెంబర్ 7, సైమన్కి దయాల్ గురించి అంతా తెలుసు. ఆ టైంలో సైమన్కి వీడియో కాల్ చేసి మరి వాళ్ళ కొడుకుని చంపాడు. పోనీ తను ఒక్కడికే నిజం తెలుసు, తను బయటికి చెప్పేస్తాడు, అందుకే చంపేసానన్నా పర్లేదు. దయాల్ కోసం అందరికీ తెలుసు అండ్ కొడుకుని చంపేస్తే సైమన్ ఊరుకోవడానికి కూడా తెలుసు, అయినా చంపేశాడు. ఈ సీన్ ఎందుకో కూడా అర్థం కాలేదు. మిస్టేక్ నెంబర్ 8, శృతి హాసన్ స్టార్టింగ్లో దేవాన్ని ఎందుకు అసహించుకుంది? ఆయన తన ఫాదర్ ఫ్రెండ్ అనే కదా తనకు తెలుసు. ప్రీతి అండ్ రాజశేఖరే కదా మొత్తం ఎలక్ట్రికల్ చైర్ గురించి సైమన్ దగ్గరికి వెళ్ళడం అంతా చేసింది. అసలు దేవా గురించి ప్రీతికి తెలియదు కూడా. మరి ఎందుకు చివరి చూపు చూడడానికి వచ్చిన దేవాని వెళ్ళిపోమని ఆయన తెచ్చిన పూలదండ విసిరేయడం ఇదంతా ఎందుకు చేసింది? దేవాకి ఆయన చావుకి అసలు సంబంధమే లేదుగా. మిస్టేక్ నెంబర్ 9, సైమన్కి 7 years పట్టింది దయాలే ఇన్ఫార్మర్ అని తెలియడానికి. అసలు రాజశేఖర్కి దయాల గురించి ఎలా తెలిసింది? తర్వాత సైమన్కి ఎలా తెలిసింది? ఇవేమీ ఎక్కడా చూపించలేదు. ఇలా చిన్న చిన్న లాజిక్స్ చాలానే మిస్ అయ్యాయి. ఈ మూవీకి నెగిటివ్సే కాదు, పాజిటివ్స్ కూడా ఉన్నాయి. నాకైతే దేవాని ఫ్లాష్ బ్యాక్లో రీఏజింగ్ సీన్స్లో చూడడం చాలా చాలా నచ్చింది. ఈయన చాలా రియలిస్టిక్గా చూపించారు. ఈ మిస్టేక్స్ అండ్ లూప్ హోల్స్ పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.